బురిపాలెం రోడ్డు మార్జిన్లలో వ్యర్థాలను తొలగించి 2000 మొక్కలు నాటామని వీటిని సంరక్షించుకునేందుకు అందరి తోడ్పాటు అవసరమని D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద అన్నారు. పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ మండలం బురిపాలెంలో గురువారం సాయంత్రం గో గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఎంపీడీఓ అత్తోటి దీప్తి స్థానిక మహిళలు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడారు. గత 2 వారాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 2000 మొక్కలు నాటామని, ఇందులో అరటి దుంపలు కూడా ఉన్నాయని తెలిపారు. గత 2-3 రోజులుగా వర్షాలు కురవడంతో చిగుర్లు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయా మొక్కలను సంరక్షించుకుంటూ ఆ ప్రాంతంలో వ్యర్థాలను వేయకుండా చూడాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మనం దాదాపు గత 12 రోజులుగా కూడా ఈ బురిపాలెం రోడ్డు మీద అంతా ఆ డంప్ని క్లియర్ చేశామండి. చేసి దాదాపు 2000 మొక్కలు, ఆ 2000లో 1000 అరటి దుంపలు నాటడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఈ 3 రోజులు కూడా వర్షాలు వచ్చి ప్రతిదానికి కూడా చిగురు ఆకు వచ్చాయండి. అలాగే మిగతా పూల మొక్కలు కానీ అన్నీ వచ్చాయి. కాకపోతే ఇది ఈ 1 రోజో 10 రోజుల్లో చేసేదాన్ని కాదు. దీన్ని సస్టైన్ చేయగలగాలంటే నిలుపుకోగలిగి ఉండాలి. మరి నిలుపుకోవటం ఎలా చేయాలి? దానికి ప్రతిరోజు వాటరింగ్ కావాలి. అలాగే ఏదన్నా చీడపీడలు వస్తే దాన్ని మనం నిర్మూలించుకోవటానికి చేయాల్సి వస్తుంది. వీటన్నిటికంటే కూడా మనుషుల థ్రెట్ ఎక్కువ ఉందండి. అంటే ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళా తీసుకొచ్చి రీడంపింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు నేను 5 o'clock నుంచి అక్కడే ఉంటున్నానండి. దాదాపు 8:30, 9 దాకా ఒక 3-4 hours మార్నింగ్ ఉంటున్నాను, ఈవినింగ్ ఒక 1 hour స్పెండ్ చేస్తున్నా. అంటే నాదేదైతే నా కష్టం ఉందో అది ఒక 2-3 నెలలు ఇస్తే ఇదంతా కూడా ఒక నందనవనం అవుతుందనే ఉద్దేశంతో నేను ఓపిక చేసుకుని రావటం జరుగుతుంది. ఆ సమయంలో ఈ మరలా రీడంప్ చేసే వాళ్ళని కూడా హెచ్చరించడం అవుతుంది. బాబు ఇక్కడ వేయొద్దని చెప్పటము, ఇది వేయకూడదని చెప్పటము, అలా చెప్పటం వలన కొంతవరకు నేను తగ్గించగలిగాను. కానీ నా ఒక్క గొంతు చాలదు. అందుకని ఈరోజు ఈ బురిపాలెం గ్రామ మహిళలందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎవరైతే బైపాసర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి థ్రెట్ ఏదన్నా నోటీస్ చేసినప్పుడు ఇక టైర్లు కాల్చొద్దు, బ్యాటరీస్ కాల్చొద్దు, అలాగే రీడంప్ చేయొద్దు అని వాళ్ళు కూడా దీనిలో కనుక పార్ట్నర్షిప్ తీసుకుంటే ఈ మొక్కలన్నింటినీ మనం సస్టైన్ చేయగలుగుతాం. అలాగే రెండో విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఈ రోడ్డు మనం వైడెన్ చేసి అదంతా కూడా మట్టిని మనం ఫిల్ చేసినప్పుడు దాన్ని మరలా ఫర్టిలిటీ ఎలా ఫ్యాక్టరీ తీసుకురావాలనేది కూడా మన హార్టికల్చర్ డిపార్ట్మెంటు అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్లాన్ చేసి ఉన్నాము. అందుకని అక్కడ వచ్చే ఆకుకూరలు కానీ లేదు అక్కడ వచ్చే కూరగాయలు కానీ దాని ఈల్డ్ అంతా కూడా ఈ గ్రామ ప్రజలు లేకపోతే ఎవరెవరికైతే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని. ఇక్కడ మనం ఎక్కడ చూసినానండి మన జీవితాలు ఎలా తయారైనాయి అంటే ఒక రూపాయితోటి ముడిపడి ఉన్నాయి. కానీ మీరు ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు ఒక బంధము, ఒక ఆప్యాయత, అలాగే ఒక కమిట్మెంటు, సమాజం పట్ల బాధ్యత, ఇలాగా ఈ ఒక 4 పిల్లర్స్ మీద మానవాళి ప్రగతి ఉండేది. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అగైన్ మనం దాన్ని తిరిగి తీసుకురావాలని దీనిలో కూడా వీళ్ళని భాగస్వాములు చేయాలని వాళ్ళు పిలుపునిచ్చాము. సొసైటీకి, సమాజానికి ఏదో ఒకటి పే బ్యాక్ టు సొసైటీ అని ఒక ఆలోచన మేడంకు ఉంది. దానికి తోడు గ్రీనరీని పెంచాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేసి ఎన్విరాన్మెంట్ని అందరినీ పొల్యూట్ చేసేసి మనం మనుషులుగా పెరుగుతున్నందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలి. అంతేగాని ఇట్లా చెత్త మధ్య జీవించడం ఏంటి అని చెప్పేసి మేడం ఎప్పుడూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారనమాట. అవును మేడం, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, ఒక అధికారులుగా మేము కూడా మాకు చేయనంత సాయం మేము చేస్తామని చెప్పి మేడం అన్నప్పుడు మేము కూడా వర్మీ కంపోస్ట్ అవన్నీ మనకి SWPC షెడ్స్లో దొరుకుతూ ఉన్నాయి. వాటిని మేడంకి కొంత ఇవ్వడం జరిగింది, కొన్ని బ్యాగ్స్. వెంటనే ఆ బోధులకి మేడం అవన్నీ వేసి గ్రీన్ మెన్యూర్ కింద వాటిని వేసి వాటిని చేయడం జరిగింది. 2-3 రోజుల నుంచి వర్షాలు కూడా పడడం వల్ల అవన్నీ బతికినాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ బురిపాలెం, కేవలం బురిపాలెంలోనే ఇది ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మేడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయితే నెక్స్ట్ వేరే విలేజెస్కి వెళ్తామేమో, అది మేడం డిసైడ్ చేసుకుంటారు. బట్ బురిపాలెంలో ఎందుకు చేస్తున్నారంటే మేడంకి ఎందుకో ప్రత్యేకమైన అభిమానం. బురిపాలెం చిన్న విలేజ్, అందంగా ఉంటుంది, చక్కగా పబ్లిక్ కూడా సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ చేస్తే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మేడం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేమంతా కూడా సహకరిస్తాము. ఈ మొక్కలన్నీ కూడా ఏవైతే 2000 మొక్కలు పెట్టారో అవన్నీ కూడా బతికేలాగా ఇక్కడ ఉండే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాలంటే ఎప్పుడూ పడవు, 365 రోజులు పడవు. బట్ అవి కొంత బతికి ఊపిరి తీసుకునే వరకు మనం కొంచెం సపోర్ట్ చేసి వాటరింగ్ అవి చేసినట్టయితే అవి ఖచ్చితంగా నెలతొక్కున్న తర్వాత అవి చనిపోవు. బట్ అరటి మొక్కలు ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్గా ఉంటాయి కాబట్టి వాటిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది.